నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇ ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమి అర్థం కాదు. చివరి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇక బెల్ ఐకాన్ సెట్ చేసుకుంటే ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. పురుషులకు ఇబ్బంది పెట్టే ఆండ్రోపాస్ అజాగ్రత్తగా ఉంటే ఇది చాలా ప్రమాదకరం. వృద్ధాప్యం అనేది జీవితంలో సహజమైన భాగం. వృద్ధాప్యం శరీరంలో అనేక మార్పులు తెస్తుంది. కొన్ని మంచి మరియు కొన్ని చెడు. ఆ మార్పుల్లో హార్మోన్లు సహజంగానే జరుగుతాయి. మహిళలు వయసు పెరిగే కొద్దీ హార్మోన్ల మార్పులకు లోనవ్వడమే కాకుండా వయసు పెరిగే కొద్దీ పురుషులు కూడా కొన్ని లక్షణాలను అనుభవిస్తారని వైద్యులు ఆహ్, చర్చలో తేటతెల్లమవుతుంది. పురుషుల్లో వచ్చే మార్పును వైద్యపరంగా ఆండ్రోపాజ్ అంటారు. ఆండ్రోపాజ్ లక్షణాలు తరచూ తక్కువ లైంగిక సంతృప్తి లేదా వృద్ధాప్యంలో తక్కువగా టెస్టోస్టెరాన్ స్థాయిలతో సంబంధం ఉన్న సిండ్రోమ్‌గా సూచిస్తారు. తరచుగా ఫిట్‌నెస్ క్షీణతతో సంబంధం కలిగి ఉంటారు. మహిళలు అనుభవించే మోనోపాజ్‌తో పోలిస్తే ఇది పూర్తిగా విభిన్నమైంది. పురుషుల ఆండ్రోపాజ్ మరియు మహిళల మోనోపాజ్ మధ్య చాలా వ్యత్యాసాలున్నాయి. 50 సంవత్సరాల వయస్సులోపు 30% మంది పురుషులు టెస్టోస్టెరాన్ యొక్క తక్కువ స్థాయిల కారణంగా ఈ లక్షణాలను అనుభవిస్తారు. ఋతుగిరతి మహిళల్లో తక్కువగా అండోత్సర్గం కలిగిస్తుంది. కానీ పురుషుల్లో ఇది కొంతకాలం ఉంటుంది. టెస్టోస్టెరాన్ స్థాయి మరియు హార్మోన్ ఉత్పత్తి స్థాయిలు క్రమంగా తగ్గుతాయి మరియు కాలక్రమేణా కూడా పెరగవచ్చు. ఆండ్రో ఆండ్రోమోనోపాజ్ నుండి భిన్నంగా ఉంటుంది. దీనిలో పునరుత్పత్తి అవయవాలు పూర్తిగా పనిచేయవు. పురుషుల్లో స్థిరములు ఇప్పటికీ ఉత్పత్తి అవుతాయి మరియు స్త్రీల వలె కాకుండా ఇవి ఇప్పటికి ఫలవంతమవుతాయి. ఋతువిరతి సాధారణంగా స్త్రీ యొక్క జీవ గడియారం యొక్క ముగింపుగా పరిగణించబడుతుంది. కానీ ఆండ్రోపాజ్ నపుంసకత్వానికి లేదా అంగస్తంభనకు కారణమవుతుందని చెప్పబడినప్పటికీ నిజం ఏమిటంటే ఆండ్రోపాజ్ మనిషి యొక్క పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయదు. టెస్టోస్టెరాన్ అంటే ఏంటి అసలు? ఇది పురుషుల వృషణాల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్. ఇది సెక్స్ జీవితాన్ని మసాలతో పాటు మరేదైనా చేస్తుంది. ఇది యుక్త వయస్సు మార్పు, మానసిక మరియు శారీరక బలం, కండరాల నిర్వహణ, పోరాటం లేదా ప్రతిచర్య నియంత్రణ మరియు ఇతర ముఖ్యమైన జీవన రసాయన లక్షణాలను ప్రోత్సహిస్తుంది. 30 సంవత్సరాల వయసు తర్వాత ప్రతి సంవత్సరం టెస్టోస్టెరాన్ స్థాయిలు క్రమంగా 1% తగ్గుతూ ఉంటాయి. తక్కువ టెస్టోస్టెరాన్ కారణాలు. మోనోపాజ్ 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలో తగ్గుదల వేరియబుల్ మరియు దాని వైవిధ్యం ఊబకాయాలు, మధుమేహం, మూత్రపిండ వ్యాధి, హెచ్ఐవి, తీవ్రమైన మానసిక ఒత్తిడి మరియు మందుల ప్రభావాలు వాటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. ఆండ్రోపాజ్ యొక్క ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయి? శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, లైంగికంగా పనిచేయకపోవడం, తక్కువ లిబిడో అంటే తక్కువ సెక్స్ డ్రైవ్ చేయడం, నిద్రలేమి, చర్మం సన్నబడటం, పొడి చర్మము, చిరాకు మరియు మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, శక్తి సరిపోకపోవడం, హార్ట్ హార్ట్ ఫ్లాషెస్, కండర ద్రవ్యరాశి తగ్గుదల, తగ్గిన ఏకాగ్రత సామర్థ్యం, హైపర్ హైడ్రోసిస్ అంటే అధిక చెమట పట్టడం. ఆండ్రోపాజ్ యొక్క లక్షణాలను విస్మరించకూడదు. ఎందుకంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు తక్కువ సెరం టెస్టోస్టెరాన్ స్థాయిలతో ముడిపడి ఉంటుంది. ఆండ్రోపాజ్ యొక్క లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి అని తెలుసుకోవడం ముఖ్యం. దీని కారణంగా గుర్తించడం మరియు కొన్నిసార్లు చికిత్స చేయలేము. ఆండ్రోపాజ్ లోపం మరియు బోలు ఎముకల వ్యాధి, అభిజ్ఞా సామర్థ్యం లేకపోవడం, జీవక్రియల సమస్యలు మరియు లైంగిక జీవితం మధ్య సంబంధాన్ని పరిగణలోకి తీసుకుంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ మన శరీరంలో అత్యంత ముఖ్యమైనది మరియు చాలా ముఖ్యమైనది. ఆండ్రోపాజ్‌కు చికిత్స. ఆండ్రోపాజ్ గురైన పురుషులకు అత్యంత సాధారణ చికిత్స రక్తంలో టెస్టోస్టెరాన్ భర్తీ చేయడం. టెస్టోస్టెరాన్ స్కిన్ క్యాచింగ్, క్యాప్సూల్స్, జెల్ మరియు ఇంజెక్షన్ వంటి అనేక రూపాల్లో లభిస్తుంది. వీటిని ఉపయోగించడం ద్వారా టెస్టోస్టెరాన్ పెంచుకోవచ్చు. మీకు ఏ చికిత్స ఉత్తమమో నిర్ణయించడంలో డాక్టర్ సూచనలు, సలహాలు అవసరం. ఈ మీ జీవనశైలిని దృష్టిలో ఉంచుకొని ఈ చికిత్సను ప్రారంభించడంలో కొన్ని వ్యత్యాసాలను దృష్టిలో ఉంచుకొని ఇది ఎల్లప్పుడూ వైద్యుని పర్యవేక్షణలో చే నిర్వహించాలి. ఈ విధంగా ఆన్
ఆండ్రోపాజ్ యొక్క లక్షణాలని, చికిత్స, నివారణ ఉపాయాలను మీకు తెలియచేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. బెల్ ఐకాన్ సెట్ చేసుకుంటే మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్.